అందరికీ నమస్కారం అండి. తులసి చందు అనే ఒక వ్యక్తి గురించి ఈ వీడియోలో మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే ఈవిడ వల్ల నాకొచ్చిన నష్టం ఏమి లేదు అనుకోని ఇంతకాలం నేను చాలా సైలెంట్‌గా ఉన్నాను. గతంలో ఈవిడ వీడియోస్‌కి నేను కూడా వన్ ఆఫ్ ద ఫ్యాన్ అనమాట. ఎటువంటి ఫ్యాన్ అంటే అటువంటి ఫ్యాన్. ఈవిడ చెప్పే విధి విధానం చాలా బాగా నచ్చి ఈవిడ వీడియోస్ కూడా చూస్తూ ఉండేవాడిని. ఒకవేళ ఈవిడ చెప్పింది నిజమే అని నమ్మేసేవాడిని కూడా. నమ్మడం ఏంటి? ఈవిడ చాలా అద్భుతంగా వీడియోస్ చేసేవాళ్ళు. చాలా అందంగా కాస్త ఏఐని వాడి, యానిమేషన్స్ వాడి, కళ్ళకి కట్టినట్టుగా చూపించేవాళ్ళు అని చెప్పేసి ఈవిడ ప్రతి వీడియో చూసేవాడిని. ఈ చూసే తనలో కొంచెంగా ఏమైందంటే ఈవిడ మీద నెగటివిటీ నాకు తెలియకుండానే నాలో జనరేట్ అయింది. ఎందుకంటే ఈవిడ మాట్లాడే విధి విధానం ఏదైతే ఉందో దేశానికి, జాతీయతకి, భగవంతుడికి పూర్తి ఎగైనిస్ట్‌గా ఈవిడ చేసే వీడియోస్. లేకపోతే ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఇప్పుడు ఒకళ్ళు మనల్ని విమర్శించారంటే, ఆ విమర్శను ఎదుర్కోవడం కూడా ఒక సాక్ష్యాధారాలతో ఆ విమర్శను ఎదుర్కొంటే మాత్రం చాలా అద్భుతంగా అనిపిస్తది. కానీ ఇక్కడ ఆ సిట్యుయేషన్స్ ఏముండవు. ఇష్టం వచ్చినట్టు వాళ్ళని పోర్ట్రేట్ చేయటం, బాడీ షేమింగ్ చేసి మాట్లాడటం, ఇట్లాంటి విషయాలు లేనిది ఉన్నదట్టుగా కల్పించేసి అదే నిజం అని చెప్పి జనాలను నమ్మించేటువంటి ప్రయత్నం ఈ విధంగా చేసుకుంటూ పోతుంది. ఈవిడికి కొంతమంది వత్తాసు పలికేవాళ్ళు, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు, లేదా ఈ ఈ మధ్య బొద్దింకల బ్యాచ్ అని చెప్పేసి ఒక బ్యాచ్ వచ్చింది. ఆ బ్యాచ్‌కి కూడా ఏం సపోర్ట్. ఇప్పుడు దేశానికి వ్యతిరేక శక్తులకి దూరంగా ఉండాలనే కానీ వాళ్ళతో కలిసిపోయి వాళ్ళతో వీడియోలు చేసి దేశాన్ని భ్రష్టు పట్టించేంత దౌర్భాగ్య పనే ఈమె చేస్తుందని తెలిస్తేనే ఒళ్ళు మండిపోతుంది. ఇదంతా ఎందుకండి, రాములమ్మ వైస్ టీవీ యాంకర్ రావులమ్మ మీద కొన్ని వీడియోస్ చేసింది. ఆ వీడియోస్ పార్ట్ 1, పార్ట్ 2 అని చెప్పేసి చేసింది. అవి కాకుండా మరికొన్ని వీడియోస్ ఆ నీట్ ప్రొటెస్ట్ల పైన చాలా వీడియోస్ చేసింది. ఇప్పుడు నీ దగ్గర తప్పు లేనప్పుడు ఆ వీడియోస్ అన్ని డిలీట్ చేయాల్సిన అవసరం నీకేంటి? ఎందుకని కొన్ని పదుల సంఖ్యలో వీడియోస్ ఛానల్లో కనిపించట్లేదు? ఒకవేళ మన దగ్గర ఒక వీడియో చేస్తున్నాం, మన దగ్గర ఎటువంటి తప్పు లేదు అంటే అవి ఖచ్చితంగా చూపించాలి. ఇంతకుముందు ఒక ఆవిడ ఉంది, సత్యభామ అని చెప్పేసి, గోవింద సేవ సత్యభామ అని చెప్పేసి ఒక ఆవిడ ఇంతకుముందు సాయిబాబా గురించి నెగిటివ్గా వీడియో చేసింది. వీళ్ళెవ్వరూ చేయకంటే ముందు ఆమె సాయిబాబా సనాతన ధర్మానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, అతను ఒక ఫకీరు, అతను ఒక ముస్లిం అని చెప్పేసి వీడియో చేసింది. ఎప్పుడైతే మరి ఏం జరిగిందో, బ్యాక్ అండ్ ప్రోగ్రామ్ ఏం జరిగిందో వెంటనే మళ్ళీ సాయి సనాతన ధర్మం సంబంధించినటువంటి వాడు ఇరగదీసేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడని చెప్పేసి మళ్ళీ ఆవిడే వీడియోస్ చేసి మిగిలిన వాళ్ళని ఎవరైతే ఇప్పుడు నెగిటివ్గా మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తిట్టిపోస్తూ బత్తాయిలు అంటూ మాట్లాడడం ఆ విధంగా చేస్తున్నారు. అదే తరహాలో ఈ తులసి చందు అనే ఆవిడ కూడా పూర్తిగా హిందుత్వానికి, భారతదేశానికి చాలా వ్యతిరేకంగా మాట్లాడుతుంది. కేవలం పాకిస్తాన్కి సంబంధించినటువంటి వ్యక్తులకి ఏమైనా సంబంధం ఉన్నట్టుగానో, లేకపోతే ఈ కాక్రోచ్ పార్టీ ఏదైతే, కాక్రోచ్ అంటే బొద్దింకలు మన ఇంట్లోకి వస్తేనే ఒప్పుకోం, అలాంటిది మన దేశంలోకి వస్తే ఎట్లా ఒప్పుకుంటాం? బొద్దింకల పార్టీ అంట, అదొక పార్టీ. నీట్ ప్రొటెస్ట్ల పేరుతో వాళ్ళు చేసిన రచ్చ మామూలు రచ్చ కాదు. పోలీసులను కొట్టడం ఎంత దౌర్భాగ్యంగా, అసలు పోలీసుల్ని చులకనగా, ఎంత దరిద్రంగా వాళ్ళకి సపోర్ట్ చేసింది. వీళ్ళందరికంటే పక్కన పెడితే ఒక నాస్తికుడు అని చెప్పుకుంటూ తిరిగేటువంటి బచ్చలకూరి జోసఫ్ అలియాస్ రావణ్ అనేటువంటి వ్యక్తి జైల్లో పడితే అతని మీద 4-5 వీడియోలు చేసింది. ఇప్పుడు ఏం కనపట్ల మళ్ళా. అరే ఎందుకు ఇదంతా? అతనికి నీకు ఎటువంటి సంబంధం లేదు, గతంలో లేదు, ఇప్పుడు లేదు అనుకుంటే అతని గురించి నువ్వు అసలు వీడియోస్ చేయాల్సిన అవసరం ఏంటి? అతన్ని సేవ్ చేస్తూ మళ్ళీ అతన్ని పోల్చడం, రాముడు ముఖ్యమా రావణుడు ముఖ్యమా అంటూ ఒక ట్యాగ్ లైన్ పెట్టేసి, అసలు రాముడికి ఈ పిత్రేగాడికి సంబంధం ఉందా? వీళ్ళిద్దరూ అంటే రాముడు ముఖ్యమా రావణుడు ముఖ్యమా అంట. అలా ఒక ట్యాగ్ లైన్ పెట్టి వీడియోస్ చేసి, థంబ్నెయిల్ పెట్టి వీడియోస్ చేసింది. అంత అవసరం ఏంటి? నువ్వు ఎవరు ఫండింగ్ ఇస్తే చేస్తున్నావు? ఎవరు ఫండింగ్ కింద డిస్క్రిప్షన్లో మాత్రం ఇది ఒక ఇండివిజువల్గా పనిచేసేటువంటి ఛానల్ అని చెప్తావు. కానీ అక్కడ ఆ ఇండివిజువాలిటీ, ఆ జర్నలిజం, నిజమైన జర్నలిజం అనేది కనిపించట్లేదు కదా. అప్పుడు నీట్ ప్రొటెస్ట్లో పోలీసులు దెబ్బతలదని చెప్పు, విద్యార్థులకు దెబ్బతలితే విద్యార్థులకు దెబ్బలు తగినాయి అని చెప్పు, పోలీసులకు అన్యాయం జరిగితే పోలీసులకు అన్యాయం జరిగిందని చెప్పు, విద్యార్థులకు అన్యాయం జరిగితే విద్యార్థులకు అన్యాయం జరిగిందని చెప్పు. కేవలం ఒకవైపు నుంచొని మాట్లాడటం అనేది జర్నలిజం కాదు. నాకు తెలిసిన విధి ప్రకారం జర్నలిజం అంటే అక్కడ ఏం జరుగుతుంది, ఒక ప్రాంతంలో ఏదైతే న్యూస్గా చిత్రీకరించేటువంటి పని ఏదైతే జరుగుతుందో దాన్ని ఉన్నట్టుగా చెప్పడమే జర్నలిజం. కానీ వీళ్ళు దానికి ప్లాస్టింగ్లు చేసేస్తారు, పుట్టి కొట్టేసేసి వీళ్ళకి అవసరమైన న్యూస్ మాత్రం చెప్పి వీళ్ళకి అవసరం లేనటువంటి న్యూస్ని వదిలేస్తారు.
అంటే ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి? ఇప్పుడు ఒకవేళ ఎవరైనా నరేంద్ర మోడీ గారు పలానా దేశానికెళ్ళి పలానా ఒక ఘనత సాధించారని చెప్పేసి ఎవరైనా ఒక వీడియో చేస్తే వెంటనే వచ్చేస్తారు వాళ్ళ మీద నెగటివిటీ కుమ్మరించడానికి. బత్తాయిలు అనే ఒక పేరు. ఆ దౌర్భాగ్యం ఉండా కొడుకు అన్వేషణ కూడా ఉన్నాడు కదా! దేశాలు పట్టుకొని తిరిగే దున్నపోతు ముండా కొడుకు. వాడి దగ్గర నుంచి ఈ వర్డ్ ఒకటి స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కడు బత్తాయిలు అంటం మొదలుపెట్టారు. అసలు బత్తాయి అనే పదానికి మీనింగ్ కూడా తెలియనటువంటి సన్నాసులు, దౌర్భాగ్యులు చాలామంది ఉన్నారు. ఇది ఎందుకంటే ఈవిడ గురించి చెప్పాలంటే దయచేసి ఎవరైతే హిందుత్వాదులు, దేశం మీద ప్రేమ కలిగినటువంటి వారు, స్వరాజ్యం జన్మ హక్కు అనుకొని పోరాడినటువంటి పోరాట యోధులకు అభిమానులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళ ఛానల్‌ని అన్‌సబ్‌స్క్రైబ్ చేసేయండి. అవసరం లేదు ఇటువంటిదంతా జంక్. నీ దగ్గర నీతి, నిజాయితీ ఉంటే నీ ఛానల్‌లో వీడియోస్ డిలీట్ కావు. లేదా ప్రైవేట్‌లో పెట్టుకో లేకపోతే ఎక్కడైనా పెట్టుకో. కానీ ఎప్పుడు కూడా కనిపిస్తూనే ఉండాలి. కానీ నీకు అది లేదు. మంగ్లీ ఒక 100,00,00,000, 150,00,00,000 మోసం చేసిందంటే ఆవిడని తీసుకొచ్చి నువ్వు ఇంటర్వ్యూ చేసావు. మరి ఎందుకు చేసావో నీకు తెలియాలి, నాకు తెలియాలి. అసలు మంగ్లీని జనాల్లోకి తీసుకొచ్చిన వాళ్ళు ఒకళ్ళైతే ఆమె చెప్పేది ఒకళ్ళు. నిజాయితీ, నీతి అనేది లేకుండా పోతుంది సార్. అటువంటి వాళ్ళు మళ్ళీ ఛానల్స్ పెట్టడం, వాళ్ళకి తగ్గట్టు వాళ్ళని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేయటం, పెయిడ్ ఇంటర్వ్యూస్ అవి మనం చూడటం. దయచేసి ఈ తులసి చందు ఛానల్ అన్‌సబ్‌స్క్రైబ్ చేసేయండి. అది నిజమైన ఛానల్ కాదు. ఒకప్పుడు నేనే ఫాలో అయ్యాను. ఇప్పుడు నేనే చెప్తున్నాను కదా! చాలా వరస్ట్ థింగ్ అనమాట. కేవలం డబ్బు కోసం అమ్ముడుపోతుందేమో అని ఒక ఫీలింగ్. అది నేను అనక్కర్లేదు. బట్ నాకు అదే కనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే. దయచేసి అర్థం చేసుకోండి. జై హింద్.